సార్ మీరు మొన్న కేసీఆర్ గారిని కలిశారు. కేసీఆర్ గారు మీకు ఎలాంటి డైరెక్షన్స్ ఇచ్చారు? మన కేసీఆర్ కూడా ఆశీర్వదించడం జరిగింది. నా గరక నా కాటుక కుడిదిలో పడ్డ ఎలుక పరిస్థితి ఇవాళ కడియం సీఆర్దే కానీ ఇతర ఎవరైతే పార్టీ ఫిరాయించిపోయిందో 10 సంవత్సరాల కాలంలో 100 సంవత్సరాలు అభివృద్ధి చేసిండు. కాంగ్రెస్ వచ్చి సంవత్సరం కాలేదు, మళ్ళీ 10 సంవత్సరాలు ఎన్నికబోయే పరిస్థితి కనబడుతున్నది. ఆయననా సార్ కేసీఆర్ గారి జన్మదినాన్ని పురుచుకొని ఎట్లాంటి సంబరాలు చేస్తున్నారు? ఈరోజు యావత్ తెలంగాణ 4 కోట్ల ప్రజల గుండెల్లో ఒక గూడు కట్టుకొని ఉన్న మహానేత కారణ జన్ముడు కేసీఆర్ గారు. నా భూతో నా భవిష్యత్. కేసీఆర్ రాకముందు కానీ కేసీఆర్ తర్వాత కానీ 10 తరాల వరకు కానీ అలాంటి నాయకుడిని మనం చూడలేము. 10 సంవత్సరాల కాలంలో 100 సంవత్సరాలు అభివృద్ధి చేసిండు. ఈరోజు కాంగ్రెస్ వచ్చి సంవత్సరం కాలేదు, మళ్ళీ 10 సంవత్సరాలు ఎన్నికబోయే పరిస్థితి కనబడుతున్నది. ఈ క్రమంలో ఈరోజు వారి బర్త్డే, వారి పుట్టినరోజు జరుపుకోవడం తెలంగాణ ప్రజల అదృష్టం. ఎందుకంటే 13 నెలలు పూర్తిగా వస్తుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. వారిచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ఒక్క హామీ అంటే ఒక్క హామీని కూడా నెరవేర్చక ఈరోజు ప్రజాపాలన అంటే ప్రజాకంటక పాలనగా ఈరోజు ఉన్నది. రేపు ఎప్పుడు స్థానిక ఎన్నికలు వచ్చినా ఎక్కడ ఏ కుటుంబంలో ఉండే సభ్యులను ఏ ఒక్క సభ్యుని కూడా మేలు చేసిన పరిస్థితి లేదు. ఉదాహరణకి రైతు రుణమాఫీ పూర్తి కాలేదు, రైతు భరోసా ఇవ్వలేదు, రైతు బీమా ఎక్కడ అమలు పరచడం లేదు, సాగునీరు సరిగా అందక పొలాలు ఎండిపోతూ ఉన్నాయి, రైతు తిరగబడే పరిస్థితి కనబడతా ఉన్నది. ఆ రైతు ఇల్లాలు, ఆ రైతు భార్యకి 2500 ఇస్తారన్నది ఆ 2500 రాలేదు. చిన్న బిడ్డ కాలేజీకి పోతుంటే ఆమెకు స్కూటీ ఇవ్వలేదు. పెద్ద బిడ్డకు పెళ్లి చేస్తే ఆమెకు తులం బంగారం వేలే కళ్యాణ లక్ష్యంతో పాటు ఆ ఇంట్లో తాత అవ్వ ఉండేది ఉంటే వాళ్ళకు 2000 4000 అంటే అది ఇవ్వలేదు. ఆ ఇంటికి పోయి ఎమ్మెల్యే కాదు, ఎంపీపీ జెడ్పీటీ కాదు, ఊర్లో కాంగ్రెస్ కార్యకర్త ఒక ఇంటికి పోయే పరిస్థితి లేదు. సో ఇక అందుకనే రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాడుతుంది. సార్ మీరు మొన్న కేసీఆర్ గారిని కలిశారు. కేసీఆర్ గారు మీకు ఎలాంటి డైరెక్షన్స్ ఇచ్చారు? రేపు సుప్రీంకోర్టులో వచ్చే తీర్పుపై మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంది? ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల చట్టము 1985లో రాజీవ్ గాంధీ గారు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టోలో పెట్టారు, ఖర్గే గారు దాన్ని అమలుపరిచారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి స్వయంగా అన్న మాట ఏంటంటే, ఒకవేళ పార్టీ ఎవరైనా ఫిరాయిస్తే రాళ్లతో కొట్టి చంపండి, ఆ చంపటోళ్ళ దాంట్లో నేనే ముందుగానే అన్నాడు. ఇవాళ సిగ్గు శరం లేకుండా వాళ్ళకు స్టే కోసం తిరగడం కానీ వాళ్ళ పక్షాన సుప్రీంకోర్టు దాకా పోవడం అనేది మోరల్ వాల్యూస్ లేకుండా, అంటే నైతిక విలువలు లేవు, రాజ్యాంగం మీద నమ్మకం లేదు. అదేవిధంగా ప్రజాస్వామ్యబద్ధంగా దానికి ఒక పద్ధతి ఉంది. ఫిరాయింపుల చట్టం ఏం చెప్పుద్దంటే, ఒక పార్టీ నుండి గెలిచినప్పుడు ఆ పార్టీ నచ్చకపోయినా, ఆ పార్టీ విధి విధానం నచ్చకపోతే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలి. ఆ పార్టీ వల్ల సంక్రమించిన ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ ఉంటే దానికి రాజీనామా చేసి ప్రజాస్వామ్యబద్ధంగానే ఇష్టమున్న పార్టీకి పోవచ్చు, అక్కడ నుండి గెలవచ్చు. కానీ ఇలా సిగ్గు శరం లేకుండా ఈ పార్టీ నుండి గెలిచి వీళ్ళందరూ గెలిపియాలనుకున్న వాళ్ళకేమో వీళ్ళకి తెడ్డు చూపించి ఓడగొట్టడం వల్ల కాళ్ళు మొక్కదానికి అక్కడ మొక్కన పోయేదే అక్కడే నైతికంగా దెబ్బతిన్నట్టు లెక్క. మరి ఏమైనా మేలు చేయడానికి పోయిందంటే ఇలా కాంగ్రెస్ పార్టీ తూ అనే పరిస్థితి ఉన్నది. ఏ ఒక్క వ్యక్తికి కూడా మేలు జరిగే ప్రభుత్వం కాదు. వాళ్ళ ఆత్మగౌరవం కానీ, లేదా వాళ్ళ క్షేమం కోసం కానీ, లేదా రైతులకి ఏది ఒక్కదానికి చేసింది లేదు. రేవంత్ రెడ్డి మార్క్ అంటే ఇప్పటికి సున్నానే ఆయన మార్కు. 1,40,40,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ఓన్లీ రాహుల్ గాంధీకి కప్పం కట్టడానికే వాడిన తప్ప ఒక్క ప్రాజెక్టును తీసుకొచ్చిన పరిస్థితి మనకు కనబడతలేదు. సార్ రేపు సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగా రాబోతుంది? మీకు అనుకూలంగా వస్తుందని మీరు ఆశిస్తున్నారు? తప్పకుండా. గతంలో మణిపూర్ కానీ, హిమాచల్ ప్రదేశ్ కానీ, ఢిల్లీ కానీ, మధ్యప్రదేశ్ 4 రాష్ట్రాల తీర్పు వచ్చింది. 3 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదా స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి తర్వాత వారిని 6 సంవత్సరాల వరకు ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా, ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే పదవి కూడా మరి తీసేసి పోటీ చేయకుండా గతంలో తీర్పులు రావడం జరిగింది. అయితే ఈ దొంగలు ఏం చేస్తారు, ఎప్పుడైతే నెగటివ్గా తీర్పు వస్తుంది అనుకున్నప్పుడు వీళ్ళు రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లు పోయే ప్రయత్నం చేస్తారు. 600 జర్ర ఎన్నికైతుంది కావచ్చు, కానీ తప్పకుండా ఉప ఎన్నికలు మాత్రం. మీరు సిద్ధమేనా సార్ ఉప ఎన్నికలు? 100% సిద్ధమే. ఎందుకంటే గన్పూర్ అంటే అభివృద్ధి సంక్షేమంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తర్వాత 4వ స్థానం. అంత గొప్పగా అభివృద్ధి చేస్తున్నాం. అనేక పనులు జరుగుతూ ఉంటే
బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి కేసీఆర్ గారి ఆశలతో మరి ఎప్పటికీ రాజకీయ టికెట్తో నేను ఆయనకంటే సీనియర్ నాకు కావాలని బ్లాక్మెయిల్ చేసి టికెట్ తెచ్చుకున్నాడు. పోనీ మా గణపురం నియోజకవర్గ ప్రజలు రాజన్న చెప్పిన మాట వినాలని అందరూ కడియం శ్రేణి కోట వేయడం జరిగింది. నన్ను జనగాం ఇన్ఛార్జ్ అయితే ఇటు జనగాం గన్పూర్ అభివక్త వరంగల్ జిల్లాలో రెండే గెలిచినాయి. దట్ ఈజ్ రాజన్న మార్క్. రాజన్న ఎంత గొప్పగా పనిచేస్తే నిదర్శనం. 12 ఏళ్ళు కష్టపడ్డ గణపురం, తర్వాత ఇన్ఛార్జిగా ఇచ్చిన జనగాం, ఈ రెండు మాత్రమే గెలిచినాయి. సో అలాంటి కార్యకర్తలు వారి రక్తాన్ని చెమట చేసి గెలిపిస్తే ఈరోజు కాంగ్రెస్కి పోయిండు. సో వీళ్ళందరూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి శత్రువు అయిపోయాడు. పోనీ కాంగ్రెస్కి ఏమైనా దగ్గర అంటే ఎవరికి కాంగ్రెస్ వాళ్ళే రాణిస్తలేరు ఆయన. ఎందుకంటే మేము నిన్ను ఓడగొట్టాలనుకున్నా మా ఇందిరాక్క నోటికాడ బుక్క నువ్వు గుంజుకున్నావు అంటే అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఇందిరా. సో మా నోటికాడ బుక్కున్నా మా దగ్గరికే రావద్దని వాళ్ళు తరిమి కొట్టే పార్టీ. నా గర్క నా ఘాటుగా కుడిదిలో పడ్డ ఎలక పరిస్థితి ఇవాళ కడియం సీఆర్దే కానీ ఇతర ఎవరైతే పార్టీ ఫిరాయించిపోయిందో. సో తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ప్రజలు గుణపడని చెప్తారు. సార్ మీరు మొన్న కేసీఆర్ గారిని కలిశారు కదా, కేసీఆర్ గారు కూడా మీ కార్యకర్తలకి భరోసా ఇచ్చారు రాజయ్యదే ఈసారి ఎమ్మెల్యే సీటు గెలుస్తున్నారని. మీరు ఏ విధంగా ముందుకు అంటే ఇప్పుడే కాదు, ఎంపీ ఎన్నికలప్పుడు అక్కడ మా వరంగల్ ఎంపీ టికెట్ డాక్టర్ సుధీర్ కుమార్కి ఇచ్చినప్పుడు కూడా ప్రచారంలోకి వచ్చినప్పుడు తప్పకుండా 3 నెలల ఎలక్షన్లు వస్తాయి, కడియం శ్రీహరి ఓడిపోతాడు, ఆయన రాజకీయ సమాధి అయిపోతాడు, రాజయ్య ఎమ్మెల్యేగా అక్కడ ఉంటాడని అప్పుడు చెప్పిండు. ఇక్కడ తెలంగాణ భవన్లో కేటీఆర్ చెప్పిండు, హరీష్ రావు గారు చెప్పారు, మా ఎమ్మెల్యేలు కానీ ఆల్రెడీ మాజీ మంత్రులు కానీ అందరూ కూడా నా అభ్యర్థిత్వాన్ని కోరుకుంటున్నారు. మన కేసీఆర్ కూడా ఆశీర్వదించడం జరిగింది. పోతే ఆశీర్వదించడం కాకుండా తప్పకుండా నువ్వు గెలిచి వస్తావు, అసెంబ్లీలో ఉంటావు, సో తప్పకుండా మంచిగా చేసుకోవాలని ఆశీర్వదించి పంపించడం. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్ సార్. మీరు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.